దర్పల్లి గ్రామంలో ప్రచారంలో భాగంగా గ్రామ సర్పంచ్ అభ్యర్థి కర్క గంగారెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఏ నిరుపేదకు ఏ పథకము ఉపయోగపడలేదని, ఉన్నవారికే డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేసి ఎలక్షన్ కోడ్ పడుతుందని, ఒకరోజు ముందు డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వడం ఎంతవరకు న్యాయమని, అర్హులైన వారికి ఇవ్వకుండా ఇంతవరకు న్యాయమని ప్రజలు గ్రహించి ప్రజల పట్ల నిలబడే నాయకుడిని ఎన్నుకోవాలని, గ్రామాన్ని అభివృద్ధికి ముందు పడేలా చూద్దామని, అభివృద్ధి నా ధ్యేయంగా పనిచేస్తానని, నన్ను ఆశీర్వదించి గ్రామ సర్పంచిగా గెలిపిస్తారని కోరుకుంటున్నానన్నారు. మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా మీ కర్క గంగారెడ్డి. డబుల్ బెడ్రూమ్లు మన గరీబులు లేరా? మన ఊర్లో గరీబులు లేరా? వాళ్ళకి ఎట్లా వస్తుంది? లిటిల్ ఆర్ట్స్ స్కూల్ బస్సు డ్రైవర్కి ఎట్లా వస్తుంది? మోడల్ స్కూల్లో డబుల్ బెడ్రూమ్లా అంటే డ్రైవర్లకు ఇచ్చుకుంటారు, వాళ్ళ జీతాలకు ఇచ్చుకుంటారు. ఇదే పద్ధతి. గరీబ్ వాళ్ళకి ఇయ్యరా? ఒక్కటే రోజు నోటిఫికేషన్ వస్తా అనగా ఒక్కటే రోజు ముందు వంచుతారు. ఎవరన్నా ప్రజల ముందు వంచనుండే, దొంగతనంలో వాడేందుకు వంచాలా? మాలగుట్ట కింద పోయి హనుమాన్ల కాడ వంచేడుతుండే, సంఘాలలో వంచేడుతుండే, ఓపెన్ ప్లేస్లో. ఎందుకు ఇంత భయం? చీరలు ఒక్కరోజు ముందు ఇచ్చారు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు గురించి చాలా మన మహిళలకు వస్తుంది కదా, వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు కదా అని మేమందరం కూడా ఊరుకోవడం జరిగింది. కాబట్టి మన ఊళ్ళే చాలా వెనకబడ్డ 7 సంవత్సరాల నుంచి దయచేసి మీరందరూ కూడా ఎవరు చేస్తారు, ఎవరితో అవుతుందో ఆలోచన వేయండి. నాకు అధికార పార్టీ ఉన్నది, అధికార పార్టీ నుంచి అధికారం ఏం చేస్తావా? 2 ఏళ్ళు ఏం చేసినావు, రేపేం చేస్తావు? అధికార పార్టీకి ఎదురు ఉండి నేను డెవలప్ చేసిన, బీఆర్ఎస్కి వ్యతిరేకత ఉండి, బాజిరెడ్డి గోవర్ధన్కి వ్యతిరేకత ఉండి నేను పనులు చేసినవి ఉన్నాయి. అట్లనే మీరు ఇంకో విషయం గమనించాలా. భూపతి రెడ్డి అంటే నాకు అధికారం ఉన్నది క్యాండిడేట్ చెప్తుండు. 2 సంవత్సరాల నుంచి ఏమన్నా ఇవ్వాలి కదా మనకు. నేను లంచం తీసుకున్నది నిజమే అయితే నేను బాజిరెడ్డి గోవర్ధన్కి ఎదురుగా అప్పుడు 5 సంవత్సరాలు ఎదురే ఉన్నా, నన్ను సస్పెండ్ చేయలేకపోతున్నదా? ఒక్కసారి ఆలోచన అయ్యేది. ఎప్పుడు చెప్తే వాడి మాటలు నమ్మకూరి. ఇవాళ వచ్చిన క్యాండిడేట్లలో ఒక్కరికి ఆపద చచ్చిన వాళ్ళు ఉన్నారా? ఒక్కరికన్నా ఒకరోజు కష్టంగా సుఖంగా వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఆలోచన అయ్యేది. మన పిల్లలకు కానీ మేకు కానీ మనందరికి సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడైనా మేము ముందుంటాం కూడా. ఓడిపోయినా ముందుంటాం, గెలిచినా ముందుంటాం.